ఈ మాత్రం దానికి బెంగుళూరు వెళ్ళాలా? నువ్వేగా పాపమ్మ అమెరికా వెళ్ళాడని చెప్పు. అయినా ఆస్తి చేతికి రాలేదు, అప్పుడే స్థలాలు పొలాలా? అయినా దానికి అమెరికా వరకు ఎందుకండి? జగిత్యాలకి వెళ్ళొచ్చుగా, జిల్లా అవుతున్నట్టుగా. నేనేం స్థలాలు చూడటానికి వెళ్ళా. అయినా ఆస్తి మొత్తం మాకు అప్పుడే ఎందుకు ఇస్తారు? మీరు పెట్టే పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలి కదా. రావుగా అది చెప్పాల్సింది నేనే, మనవరాలా. బాబమ్మయ్య కాళ్ళు కడుకురా, భోజనం చేద్దు కానీ. ఇప్పుడేం భోజనం? పొద్దున్నాడెవడు, ఇప్పుడు తినడు. అమ్మమ్మ, ఈరోజు పరీక్షలు పందాలు ఏం లేనట్టేగా? ఎందుకు లేదురా మనవడా? ఇదిగో ఈ 2 జాకెట్ ముక్కలు మనవరాలు ఒకటి, పాపం ఒకటి కుట్టివ్వాలి. అర్థమైందా? రెండెందుకు నానమ్మా, ఇంకోటి తాతకా? మనరాలు నాకు జాకెట్ ఎందుకులే గాని. ఆయమ్మా తాత, బాబమ్మని బావని నీకు లంగోటా కొట్టమని అడుగు. బాగా చెప్పారా గోపాలం. గుడ్డిస్తా గానీ నాకు లంగోట కొట్టండి. ఇదిగో అది కూడా సరిగ్గా కుడితేనే మీకు మార్కు. ఈ గోపాలం గడిని చెదగొట్టేయాలి దిల్లు. ఈ ముసలోడు భలే ఫిట్టింగ్ పెట్టాడే, ఈ లంగోట ఎలా కొట్టాలి? దిల్లు తొక్కులు దానికి ఇంత ఆలోచించాలా? సర్లే దిల్లు, నీకు జాకెట్ కుట్టడం వచ్చి ఓ రెచ్చిపో మాకు. ఇది కూడా కుడితేనే కదా మనకు మార్కులు వచ్చేది. బావా, ఆ గోపాలం గారికి గ్యారెంటీగా ఇది కుట్టడం వచ్చి ఉంటుంది. దీన్ని కుడతారు సరే, కానీ పాప మేడం జాకెట్ కుట్టడం రాదుగా. వచ్చు. వచ్చా? మరి ఎలా దిల్లు? 2 వాళ్ళే కుట్టేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే బావా ఆ గోపాలం గారిని కుట్టకుండా ఆపాలి. ఈసారి మన ట్రాప్ లో పడతాడంటావా? పడతాడు బావా, చూస్తుండు. మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తా, ఎలా పడ్డా చూస్తా. పాపత్త, నీకు దర్జీ పని వచ్చు కదా? అదే పాప, టైలరింగ్ వచ్చు కదా అంటున్నాడు పాప. మావా, నువ్వేం కంగారు పడకు, నీ లంగోటా నేను కుట్టేస్తాను. ఆహా, లంగోటా అంటే పాపత్త అది. నువ్వు ఆగరా, మరీ అంత డీటెయిల్ గా చెప్పనవసరంలా, నేను తర్వాత చెప్తానే పాప. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు కుడతానంటావు? నీ లంగోటా నేను కుట్టేస్తాను. నానమ్మ తాతకి నువ్వే కుట్టావని చెప్దు గాని. ఓకే ఓకేరా గోపాలం. చూడపోతే నువ్వు వాళ్ళ బ్రోకర్ అనిపించినా నువ్వు మావాడివన్న నమ్మకం ఇప్పుడే కలిగింది. ఏంటి ఆ కత్తులేంటి? ఏంటి ఏదో స్కీమ్ వేసినట్టున్నారు? నానమ్మ, మొదటిసారిగా పెద్ద వాళ్ళకి జాకెట్ కుడుతున్నా. రక్త తిలకం దిద్ది మొదలు పెడతా. ఏంటి ఆవేశం? ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా. ఇది యుద్ధానికి వెళ్తున్నట్టే అమ్మమ్మ. ఇది లంగోటి కోసం. ఆయమ్మా, చూసేవాళ్ళ పౌరుషం. నువ్వు నాకు నచ్చావురా మనోడా. నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు పాప. తప్పుకో తాత, ఇటివ్వు బావా. ఇళ్ళేంటి పెట్టే తొక్కల తిలకం నేను పెడతా. హలో, ఎడం చేత్తో రక్త తిలకం దిద్దకూడదురా ఎర్రి నాగన్నా. అయితే కుడి చెయ్యి కోసి కుడి చేత్తోనే పెడతా. ఏదో జరుగుతోంది, ఏం అర్థం కావట్లేదు. పిచ్చిన కొడుకు, ఎడం చేతిని కట్ చేసుకుని కుడి చేత్తో తిలకం తిప్పొచ్చుగా. కానీ బాబు సరికి డౌట్ వచ్చినట్టుంది. రాని దిల్లు, ఎలాగైతేనే బొటన్ వేలు కట్ అయిందిగా, ఇంకెలా కొడతాడు? మరేమనుకున్నావు మన ఐడియా అంటే? సరే సరే, మనం కట్ చేసుకుంది నిజమే అనుకోవాలి. బ్యాండెడ్ తో కట్టుకుందాం. ఓకే. పాపా పాపా, ఓ నువ్వు సూపర్ పాపా. వర్క్ స్టార్ట్ చేసావా? బాబు, దాదమ్మకి సారీ పెద్దమ్మకి ఇది చాలా నచ్చుతుంది, నన్ను అప్రిషియేట్ చేస్తుంది. మనకి మార్కులు పడతాయి. బాబు, యూర్ రైట్. బాబు,
పెదనాన్న నిన్ను ఏదో స్టిచ్ చేయమని చెప్పాడు కదా, వాట్ హ్యాపెన్? అది ఆ గోపాలం గడు కొడతానన్నాడుగా పాప. కరెక్ట్. గోపాలం గోపాలం, ఆ మావా, రేయ్ లంగోటి కుట్టకుండా ఎక్కడికి వెళ్ళావురా? కట్టు కట్టించుకొని వచ్చాను మావా. మరి లంగోటి ఎలా కుడతావురా? ఆ, అవును కదా, కుడి చేయి బొటన్ వేలు బాగా తెగింది, ఇప్పుడు సూది కూడా పట్టుకోలేను. తాతయ్య లేచి నిలబడు. ఎందుకురా మనవడా మందిస్తావా? మందిస్తే గాని ఇదిగో లంగోట నాకు సరిగ్గా కుట్టడం రాదు, కుట్టానని చెప్తావా? తప్పురా, మాట మీద నిలబడే వంశం మాది. బొంగేం కాదు. ఒకసారి నిలబడు, లంగోటి కొలతలు తీసుకోవాలి. లంగోట కొలతలేదు రెడీ మాకు ఉజ్జాయింపుని కుట్టు. ఉజ్జాయింప ఏదో అట్లే. మాయా ఓసారి నిలబడు. చిచి, ఆస్తి కోసం అడ్డమైన కొలతలు తీసుకోవాల్సి వస్తుంది. మాయా ఓసారి నిలబడు. కొలతలు ఎందుకురా, ఉజ్జాయింపుని కుట్టు. ఆ మాట ముందే చెప్పి చావచ్చుగా. సరే కుట్టుకొస్తా. దీన్ని ఎలా కుట్టాలో అర్థమే కావట్లేదు. అమ్మని పిచ్చ ప్రొఫెషనల్ గా కుడుతుందిగా, ఇప్పుడు అర్జెంట్ గా దిల్లుకి చెప్పాలి. దిల్లు ఏంటి ఇంత స్లోగా కుడుతున్నావు? అక్కడ పాప మేడం వేరే లెవెల్లో సూపర్ ఫాస్ట్ లో కుడుతుంది తెలుసా? అవునా? ఐడియా ఏంటి? చెప్పను. అసలే ఎపిసోడ్ లో 22 సీన్లు ఉన్నాయి, చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. వస్తా. లంగోటి కట్టుకున్నట్టు ఏ సినిమాలోనే ఉందా? ఉంటే దాన్ని చూస్తూ కుట్టేయచ్చు. ఓసే పాపమ్మా, పాపమ్మా, యా పెద్దమ్మా, ఒకసారి బావి దగ్గరికి రావే. ఓకే కమింగ్. ఒరే గోపాలం, గోపాలం, ఆ నానమ్మా, బావిలో నుంచి నీళ్లు తోడి గంగాళ నింపు. ఆ వస్తా ఉన్నా. అమ్మా, ఈ దెబ్బతో ఇద్దరికి కనీసం ఒక పావు గంటైనా టైం దొబ్బుద్ది. ఈ లోపు నేను కంప్లీట్ చేసేస్తా. పెద్దమ్మా, 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 వేర్స్ పెద్దమ్మా? నానమ్మ మిమ్మల్ని కూడా పిలిచింది అత్త. యా, వేర్స్ పెద్దమ్మా? ఆ గంగాళం నిండా నీళ్ళు నిమ్మని చెప్పింది. ఏంటారా చెప్పిన పని చేయకుండా ఇక్కడ ముచ్చట్లాడుతున్నారు? నువ్వే కదా పిలిచావు పెద్దమ్మా. నన్ను కూడా పిలిచావుగా. ఆ? మీ మొహాలు నేను పిలవడం ఏంటి? నేను ఇప్పుడే కదా రమాకాంతం గారి ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి నందిని చూడండి రా. చెప్పిన పని ఎంత చక్కగా చేస్తుందో. మీరు ఉన్నారు, మీ మొహాలు మంట, ఎందుకు పనికిరారు. యా, బేబీ ఏ పెద్దమ్మ వాయిస్ ఇమిటేట్ చేసి నాకు టైం వేస్ట్ అయ్యేలా చేసింది. బాబుకి చెప్తాను. ఏంది ఇది? నానమ్మ పిలిచింది కదా, పిలవలేదు అనుద్దేంది? బాబు మామా, లంగోటా చరిత్రలో ఎప్పుడు ఎవడు కుట్టనంత అద్భుతంగా కొడతా. అట్నుంచి లాగు. ఇటు మిస్ అయింది. Idiot! What is this nonsense? ఇది సరిగ్గా స్టిచ్ అవ్వకపోతే మార్కులు పడవు పాప. బేబీ విన్ అవుతుంది బాబు. అదేంటి పాప పుసుక్కుని అంత మాట అనేసావు? బాబు, సడన్ గా అలా అన్నావేంటి పాప అంటున్నా. యా బాబు, ఇప్పుడే బేబీ నన్ను డిస్టర్బ్ చేయటానికి పెద్దమ్మ వాయిస్ లా నన్ను గోపిని పిలిచింది. అవును మావా. Idiot! అది ఇప్పుడు చెప్తున్నావా? అంటే నాయనమ్మే పిలిచి మర్చిపోయింది అనుకున్నానత్త. ఓకే ఓకే, దానికి తెలివితేటలు నాకు ఉన్నాయి. రే గోపాలం, నువ్వు పదరా. ఏం చేస్తావు బాబు? బేబీ అసలు బ్లౌజే కుట్టకుండా చేస్తాను పాప. నువ్వు కానీ అసలే టైం లేదు. ఓకే బాబు. రే గోపాలం, నువ్వు పద. ఒరే గిరి, నువ్వు సూపర్ రా, అద్భుతమైన ఐడియా వచ్చింది నీకు. ఇప్పుడు తాతకి అమీర్ ఖాన్ లెవెల్లో లంగుటి కొడతా. ఎటు ఆ గోపాలంగడు కొట్టలేడు, బాబు సార్కి లగాన్ ఐడియా రాదు. దిల్లు బ్లౌజ్ కుట్టేస్తుంది, నేను ఇది కుట్టేస్తాను. అప్పుడు మార్కులన్నీ మాకే వచ్చేస్తాయి.
విజయం మాదే. రే గిరి, నీకు లంగోట కొట్టడం రాకపోతే నిజం ఒప్పుకోరా చవట. అంతేగాని మా దగ్గరకు వచ్చి కాపీ కొడతావేంట్రా యదవా. రేయ్, నువ్వు నీ దిల్లు పెట్టేబేడ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోంటారా చవటల్లారా. ఏంటి వీడు ఇంత రెచ్చిపోతున్నాడు? వాడు అన్ని మాటలన్నా బాబు ఒక్క మాట కూడా అనట్లేదేంటి? ఏంట్రా అట్టా యదవ మొహం వేసుకొని చూస్తున్నావు? సిగ్గు శరం లేదంట్రా నీకు? ఫు! బాబు సార్, బాబు సార్, బాబా. మామ భలే ఐడియా ఇచ్చాడు. ఈ దెబ్బతో వీళ్ళు ఓడిపోవటం ఖాయం. పాపా, ఇక నీకు ఏ టెన్షన్ లేకుండా స్టిచ్ చేసుకో. బాయ్ బాబు. వయ్యండి బంగారం, నిన్న నందిని ఫేక్ వాయిస్ తో చీట్ చేసింది కదా. యా బాబు, వెరీ బ్యాడ్. నాకు చాలా కోపం వచ్చింది. ఏం పర్వాలేదు పాపా, నిన్ను చీట్ చేసినందుకు నేనేం చేశానో తెలుసా? ఏం చేసావు బాబు? సూపర్. నా బాబు. వద్దు పాపా. ఓకే, అంటే బేబీ విన్ చేయటం ఇప్పుడు ఇంపాసిబుల్. అవును పాపా, మనకే మార్కులు వస్తాయి. ఎస్ బాబు, నీ స్టిచింగ్ ఫినిష్ అయిందా? లేదు పాపా, వాడి వేలు తెక్కకుండా ఉంటే బాగుండేది. పాపా, యా బాబు. సస్పెండర్స్ ఇంకో సెట్ ఉందా? ఉంది బాబు. సరే తీసుకురా. ఇదిగో బాబు. వెరీ గుడ్, దీన్ని ఇక్కడే ఉంచు, నేను మళ్ళీ వస్తా. నువ్వు కానీ పాపా. బాయ్. అమ్మయ్య, సూపర్. లంగోటి లాంటిది ఏదో తయారవుతుంది. ఏంట్రా ఎలా కుట్టావంటే హైదరాబాద్ లో ఎలాంటిదే వేసుకుంటారు, ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పేస్తా. అప్పటికీ నమ్మకపోతే ఈ పోస్టర్ చూపించి ఇది వేసుకుంటే అచ్చం అమెరికాలో ఉంటావని చెప్తా. సన్నాసులు, సన్నాసులు, సన్నాసులు. రేయ్, వాళ్ళు వేలు కోసుకున్నారని నువ్వెందుకు కోసుకున్నావురా? మావా, నేను చెప్పినట్టు మడత వేసుకుంటూ. సరే, నువ్వు మడత పెట్టు, నేను కొడతా. అమ్మా సర్లే. ఏయ్, చిచి, కానీ మడత. అమ్మా ఇంకా పాపేడ నేను గొంతు మార్చినట్టు చెప్పుంటుంది. ఆ బాబు సారేమో డైవర్ట్ చేశాడు. మనం ఎంత స్పీడ్ గా కొడతామో తెలీదు. ఏవే మనవరాలా, ఎంతవరకు వచ్చిందే నీ పని? పాపేడ దగ్గరికి వెళ్ళొచ్చావా నానమ్మా? లేదే, నీదెంతవరకు వచ్చిందో చూసి అప్పుడు వెళతాను. నాది అయిపోవచ్చింది నానమ్మా. హుక్స్ పెడితే అయిపోయినట్టే. సరే సరే, జాగ్రత్తగా కుట్టు. రేపు రమాకాంతం గారింటికి పేరంటానికి వెళ్ళాలి. అప్పుడక్కడ అందరూ ఎవరో కానీ జాకెట్ బాలే కుట్టారంటారు నానమ్మా. కోత తర్వాత కోత గాని ముందు కుట్టవే. ఈ గోపాలం గడేమో ఇలాగే కుట్టమన్నాడు. సరిగ్గా వస్తుందో రాదు. ఈ ముసలోడు చాదస్తం ఏంటో అర్థమై చావట్లేదు. వదిన గారితో పెద్ద ఆస్తి రాసి ఇక్కడేదో మా కోసం వెయిటింగ్ అన్న రేంజ్ లో చెప్పారు. ఇక్కడికి వచ్చాక దోల తీరిపోతుంది. ఏరా బాబుగా, ఆ, ఎంతవరకు వచ్చింది?
అసలు ఈ ముసలోడికి లంగోట ఎందుకో పెద్ద వస్తాది అనుకున్నాడా ఏంటి? నిన్నేరా అయిపోయింది మావయ్య. ఈ లంగోటిని చూశాడంటే ఇలా కాదు, నీకు అసలు రాదనన్నా అంటాడు. తొందరగా గాని అట్టాగే మావయ్య, ఇది వేసుకుని వెళ్ళిపోతావా ఏంటి? పరేస్కాలు మాని పంజూరా ఎదవా. ఆ? అబ్బో, ఈ ముసలోడికి మనిషికి వచ్చినంత కోపం వచ్చిందే. ఏంది బావా తెగ తంటాలు పడుతున్నట్టున్నావు? నీకెందుకురా ఎదవున్నారు ఎదవా? అరే ఏంది బావా ఇప్పుడు నేనేమన్నానని? అరే గోపాలం నువ్వురా, ఇక్కడ వచ్చి కూర్చో. అమ్మో నన్ను మళ్ళీ కట్టేస్తావు నువ్వు. నేను కట్టలేరా, వచ్చి కూర్చో. అంతేనంటావా? చెప్పావా? నిజం చెప్పరా, నువ్వు భాస్కర్ గడవే కదూ? ఆహా నిజం చెప్పు, లేకపోతే పొడిచి పారదోస్తా. చెప్పు. మనుషుల్ని నమ్మాలి బావా. అబద్ధం చెప్పడం, మోసం చేయటం మీలాంటి పట్నం వాళ్ళకి చేతనవుద్దేమో గాని మా సంటోళ్ళకి రాదు, చేత కాదు కూడా. పాపం వీడింత రెచ్చిపోయాడంటే భాస్కర్ అయ్యుండర్లే. ఇదిగో పిల్లలు, టైం అవుతుందిరా. ఇంకా 3 నిమిషాలే టైం ఉంది, తొందరగా రండి. నాకెందుకమ్మా మనోడు మనోరాలు గెలుస్తారనిపిస్తుంది. నీకెప్పుడు వాళ్ళు గెలవాలనే ఉంటుంది. పాపం ఆ పిచ్చి పాపం ఏం చేసింది? పాపమ్మా త్వరగా రండి. మనవరాలా మనవడా త్వరగా రండర్రా. దిలో దిలో లేదంటే కుట్టిన బ్లౌజ్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావు దిలో? చిన్న పనుండి బయటికి వెళ్ళాను బావా. ఏం పని? ఎక్కడికి వెళ్ళావు? క్లైమాక్స్ లో నీకే తెలుస్తుంది కదా. నువ్వు జాకెట్ కుట్టావా? కుట్టాను బావా, అంతా రెడీ. మరి పద, అమ్మమ్మ పిలుస్తుందిగా. నువ్వు కుట్టావా? కేక పుట్టించాను దిల్లు, తాత దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు. నువ్వు సూపర్ బావా, పద. పాపా నువ్వు రెడీనా? ఫినిష్ బాబు. నువ్వు సూపర్ పాప. నేను కూడా ఆ గోపాలం గారు చెప్తుంటే కుట్టిపడేశా. బట్ ఆ గిరి నందిని స్టిచ్ చేశారా బాబు? నువ్వు బలేదని పాప, దారం తీసేసా కదా, ఎలా కొడతారు? బాబు అదే పాప, థ్రెడ్ తీసేసాగా, ఇంకెలా స్టిచ్ చేస్తుంది? యా బాబు యూర్ రైట్. ఇదిగో ఆ గిరిగాడు అంటావా, ఆడక ఎర్రదవా. ఇదిగో త్వరగా వాళ్ళకి చూపించేసి మార్కులు పెట్టేద్దాం. యా బాబు లెట్స్ గో. కమన్. ఏవే పాప, కుట్టావా? యా పెద్దమ్మా రెడీ. చాలా స్పీడ్ గా కుట్టింది నాన్న మా పాపత. భలే కుట్టింది తెలుసా? అది నేను చూసి చెప్పాలరా. ఓహో ఏది లేతే పాప సస్పెండర్స్ ఎందుకు కుట్టావు? నువ్వు అడిగావు కానీ తీసుకోలేదు. మెషిన్ పక్కనే ఉంది కదా, ఏదో థింక్ చేస్తూ స్టిచ్ చేసేసాను. ఓ మావయ్య, పాప ఏదో పొరపాటు పడింది. ఇదిగో నేనే కుట్టా. తాత మామ అదరగొట్టాడు. నువ్వు నోర్మి, అది చెప్పాల్సింది తాత. అది జాకెట్ బాబా, లంగోట. బాక్సర్, మీకు లంగోటి కొట్ట రాకపోతే రాదని చెప్పండి, అంతేగాని తాత ఇప్పుడు జాకెట్ వేసుకుని తిరగమంటావా? సరిపోయింది. ఇదిగో తాత, ఇదిగో నేను కూడా మీకోసం కుట్టాను చూడండి. బాగానే కుట్టావురా మనోడా. నీదేదే మనవరాలా? బాబు సార్ ఇచ్చింది నేను కుట్టిందే నానమ్మా. నా దగ్గర నుంచి నొక్కేసి దాచుకున్నాడు. పొరపాటున ఇలా బయటపడింది. అది కాదు అత్తమ్మా, అదే వయసు వచ్చింది దేనికి? ఏమోయ్, నీ మనవడికి మనవరాలకి 1 మార్క్ ఎక్కువ వేసా.
హ్మ్.